నీటిని మోసుకుని వెళ్ళే ఒక వ్యక్తి దగ్గర 2 పెద్ద కుండలుండేవి. ఆ 2 కుండలు ఆ వ్యక్తి యొక్క మెడ మరియు భుజాల మీదుగా మోపబడే ఒక కావడికి 2 ప్రక్కల చివరలో వేలాడదీయబడినాయి. వాటిలో ఒక కుండ లోపం లేనిది, ఇంకొకటి ప్రక్క భాగములో పగులు కలిగినది. నీటి ప్రవాహము నుండి యజమానుని ఇంటికి వచ్చే వరకు ఉండే ఆ సుదీర్ఘ కాలినడక చివరలో చూస్తే ఎప్పుడూ లోపము లేని కుండ నీటితో నిండుగా ఉండేది. పగులు కలిగిన కుండ సగము నీటినే కలిగి ఉండేది. లోపము లేని కుండ తన యొక్క సామర్థ్యమును బట్టి గర్విస్తూ ఉండేది. కానీ పగులు కలిగిన కుండ తాను చేయవలసిన పనిలో సగము మాత్రమే చేయగలుగుతున్నానని సిగ్గుపడేది. ఒక రోజున పగులు కలిగిన కుండ తనను మోస్తున్న వ్యక్తితో, నేను నా విషయమై సిగ్గుపడుతున్నాను, నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అన్నది. ఎందుకు? ఆశ్చర్యంతో అతడు అడిగాడు. నా ప్రక్క భాగములోనున్న పగులు నుండి నీరు కారిపోతూ ఉన్నది. నీ కష్టానికి తగిన ప్రతిఫలమును నేను ఇవ్వలేకపోతున్నాను అని దిగులుగా చెప్పింది పగులు కలిగిన కుండ. కావిడిని మోస్తూ ఉండిన వ్యక్తి జాలిగా ఆ కుండతో ఇలా అన్నాడు, దారి పొడవునా ఉన్న పువ్వులను నీవు ఒకసారి గమనించాలని కోరుతున్నాను. నీవున్న వైపున మాత్రమే ఆ పువ్వులున్నాయి, కానీ మరొక కుండ ఉన్న వైపున పువ్వులు లేవని చూస్తున్నావా? నీకున్న లోపముల గురించి నాకు ఎప్పటి నుండో తెలుసు. అయితే నేను నీకున్న లోపాన్ని సద్వినియోగం చేసుకున్నాను. దారిలో నీవున్న వైపున పూల మొక్కలను నాటాను. నీటి ప్రవాహము నుండి అనుదినము మనము నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆ మొక్కలకు నీవు క్రమముగా నీరందించావు. గత 2 సంవత్సరములుగా ఆ పువ్వులతో నేను నా యజమానుని బల్లను అలంకరిస్తూ ఉన్నాను. నీవు ఇప్పుడున్న స్థితిలో ఉండకపోతే నా యజమానుని ఇల్లు అందమైన పువ్వులతో అలంకరించబడి ఉండేది కాదు. మనలో ప్రతి ఒక్కరికి మన సొంత మరియు వ్యక్తిగత లోపాలున్నాయి. మనమందరము పగులు కలిగిన కుండల వంటి వారిమే. అయితే ఆ లోపాలను మనం గుర్తించి వాటిని సద్వినియోగపరుచుకున్నప్పుడు అవి బలహీనతలుగా ఉండక మన బలాలుగా మారిపోతాయి.